ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. సింహరాశి జాతకులకి పౌర్ణమి తరువాత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం కంటే కూడా ఖర్చు బాగా పెరిగేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలని ఏమాత్రమూ తీసుకోవటం మంచిది కాదు. సింహరాశి జాతకులు చేపట్టిన పనులెల్లా కూడా కొంత వెనకంజ పడవచ్చు. నిరుత్సాహపడకండి. సహజంగానే మీరు అనుకుంటూ ఉంటారు, మా పరిస్థితి ఇంత, చెప్పుకుంటానికే సింహరాశి, మేమంతా చాలా లోలో ఉంటాము, ఎప్పుడూ కష్టాలే ఉంటాయి, ఎప్పుడూ దుఃఖాలే ఉంటాయని. మీ హృదయం పైన చేయి వేసుకుని మీరు మాట్లాడండి. కష్టాలు ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మీరు ఉన్నారు. చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద డైలాగులని వాడేసి ఉన్న సమయం మొత్తము కూడా మీరు వృధాగా ఖర్చు పెట్టకూడదు. ఈ సమయములో సింహరాశి జాతకులు సాధనా మార్గాన్ని ఎంచుకోవటం చాలా మంచిది. ఒక మంత్ర అనుష్ఠానం చేయండి, మంత్ర ఉపదేశం తీసుకోండి, మంత్రం మీద పట్టుని సాధించండి, ఒక స్తోత్రాన్ని పారాయణ చేయండి. నిత్యము కూడా ఒక దైవ తత్వాల్లోకి మీరు వెళ్ళినట్లయితే కనుక విశేషమైనటువంటి ఫలితాల్ని ఈ ఫిబ్రవరి నుంచి సింహరాశి జాతకులు పొందగలుగుతారు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గ్రహస్థితి మార్పులు వ్యావహారికమే తప్ప ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మిక సాధనకి గ్రహస్థితి మార్పులు ఎంతో మనని అనుగ్రహిస్తాయి. చెడు ఆలోచనల నుంచి, ఈ యొక్క స్ట్రెస్ అంటూ ఉంటాం కదా, ఒత్తిడి నుంచి మనం బయటపడటానికి సింహరాశి జాతకులు ప్రణవం అంటే ఓంకారాన్ని ధ్యానం చేయండి. బ్రహ్మ ముహూర్తంలో ఓంకారాన్ని బాగా మీరు ధ్యానం చేయండి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏదైనా సమస్యతో మీరు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారైనా తప్పకుండా మీరు సమస్య నుంచి బయటపడతారు. మొట్టమొదటిసారిగా మీకు మైండ్ పీస్ అనేటువంటిది ఏర్పడుతుంది. మాటలో మృదుత్వం వస్తుంది. ఆలోచనలో సాత్వికమైనటువంటి ఆలోచన కలుగుతుంది. సులభంగా మనము కష్టాలన్నీ దాటుకోవచ్చు. ఏదో పని కాలేదు, ఇంకింతే అని వదిలేయకుండా పట్టినది సాధించగలగాలి. మనం ఏది అనుకుంటే అది సాధించగలగాలి. అటువంటి పనిని మీరు చేస్తే గనక గొప్ప ఫలితాలని మీరు పొందగలుగుతారు అని నా భావన. కాబట్టి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. సింహరాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని చేయండి. నిలకడైనటువంటి సంపాదన కలుగుతుంది. కొన్ని సందర్భాలు మీరు చేయలేనటువంటి పనిని కూడా మీ చేత చేయిస్తాయి ఈ ఫిబ్రవరి నెల. కొన్ని సందర్భాలు మీరు ఎంతో సులభంగా చేయాల్సినటువంటి పనిని కూడా చాలా కష్టముతో ఆ పనిని చేసే విధంగా మీకు కలుగుతుంది. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చే మార్గమే ధ్యానం. విద్యార్థులు కూడా మీ యొక్క విద్యాభ్యాస విషయంలో చికాకులు ఉంటాయి. తప్పనిసరిగా పరీక్షకి వెళ్ళే రోజు కానీ, పరీక్ష ముందు రోజు కానీ, ఇంకా ఒక పావు గంట 20 నిమిషాలలో పరీక్షకి చేరుకుంటామనగా కానీ ప్రశాంతంగా ఉండండి. చదివినదంతా కూడా గుర్తు రావటం తథ్యం. అలాగే
విదేశాలలో ఉన్నటువంటి వారు, ఈ యొక్క ఉద్యోగంలో ఒత్తిడితో ఉన్నటువంటి వారు, మీ ఒత్తిడంతా తీసుకొచ్చి కుటుంబం మీద, భార్య మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద చూపకండి. ఎందుకంటే చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి మాసమే ఈ ఫిబ్రవరి మాసం సింహరాశి వారికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే, ఎంత మీరు ధ్యానాన్ని చేయగలిగితే, ఎంత ప్రణవాన్ని మీరు ఉచ్చరించగలిగితే, ఎంత మౌనంగా ఉండగలిగితే అంతకి వెయ్యింతలు మీరు అభివృద్ధి చెందుతారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పూర్వ ధనము అంటే ఏదైతే కనుక దాచుకున్నది ఉంటుందో, లేదా కూడబెట్టింది ఉంటుందో, లేదా ఎక్కడైనా షేర్స్లో పెట్టింది ఉంటుందో, వాటిని వేటిని కూడా పాడు చేయవద్దు. అత్యవసరము నిమిత్తము కూడా వాటిని తీకండి. ఇప్పుడు తీస్తే మళ్ళీ కూడబెట్టడం కష్టం. పౌర్ణమి తరువాత ఆదాయంలో కొంత మార్పులు ఉంటాయి. రొటేషన్ సజావుగా సాగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల విషయంలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు సింహరాశి జాతకం. ప్రేమ వ్యవహారాల యందు కూడా సింహరాశి వారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఒక శుభాన్ని వినేటువంటి అవకాశము స్పష్టంగా గోచరిస్తుంది. మన మతము, మన ధర్మము మనకి గొప్పది. స్నేహం ఎవరితో అయినా ఉండొచ్చు, పరిచయం ఎవరితోనైనా ఉండొచ్చు, కానీ కొన్ని మనము చెయ్యాలి అని అనుకున్నప్పుడు మన అనేటువంటి భావన అనేటువంటిది ఎవరికైనా, పశువులకే ఉంటుంది, మానవుల మనకు ఉండదా? కాబట్టి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ప్రేమ వ్యవహారాల యందు తల్లిదండ్రుల యొక్క ఆదేశాలని పాటించడం యువతీ యువకులకి చాలా మంచిది. అలాగే మంగళ ద్రవ్యాలని దానము చేయండి. పౌర్ణమి తర్వాత శుభము కలుగుతుంది సింహరాశి వారికి. మంగళ ద్రవ్యములు అంటే పసుపు, కుంకుమ, గంధము, గాజులు, పూలు, ఇటువంటి వాటిని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి కానీ ఎక్కడైనా మీ పేరుతో దానాన్ని ఇవ్వండి. వస్త్రములు కానీ, శుక్రవారము పూట గోమాతకి ఎర్రటి పదార్థాలని అంటే క్యారెట్ కానీ, టొమాటో కానీ ఇత్యాది వాటిని తినిపించండి. తద్వారా కుజ ప్రభావము కొంత మీ మీద తగ్గి మీకు ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మంచివాళ్ళు అనే విషయం మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. ఈ యొక్క గోసేవని చేయటము సింహరాశి వారికి ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మీరు చేయటమే కాకుండా మీకు తెలిసిన వారి చేత కూడా చేయించండి గోసేవ. రాజశ్యామల మహాయజ్ఞంలో మీరు తప్పకుండా మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. చిన్న పనండి. 10 రోజుల పాటు వారి పేరు మీద చక్కగా జపము, హోమము జరుగుతాయి. ఏముంది, పిల్లలు బాగుంటే మనం బాగున్నట్టే. మనం ఏదో బాగా సంపాదించి ఆస్తి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. మంచి బుద్ధి, మంచి చదువుని ఇవ్వండి చాలు. మంచి సంస్కారాన్ని ఇవ్వండి చాలు. గురువులు ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అని గుర్తించగలిగే జ్ఞానం ఉండాలి. అందరినీ అంకులని పిలవకూడదు కదా. గురువుని గురువుగారు అనే పిలవాలి. ఆ విచక్షణ మన పిల్లలకు కలగాలి. భగవంతుడి మీద భక్తి కంటే కూడా ప్రేమ పెరగాలి. నా దేవుడు అనేటువంటి ఒక భావాన్ని మనం కల్పించాలి. పిల్లలని దేవాలయాలకు తీసుకువెళ్ళండి. సకుటుంబంగా ధ్యానము చేయండి, ఆరాధన చేయండి. ఈ సమయం ఇటువంటి వాటికి మీరు వెచ్చించినట్లయితే ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాన్ని పరిపూర్ణంగా సింహరాశి వారు పొంది విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.